స్టాక్ మార్కెట్లో ఇంపార్టెంట్ ఒక సీక్రెట్ చెప్పాలనుకుంటున్నాను. సో ఇదేంటంటే మార్కెట్లో మనకి లైక్ బై సెల్ చేయాలంటే మనకు ఒక టెక్నిక్ అయితే ఉండాలి, టూల్ అయితే ఉండాలి. సో అదేంటంటే మార్కెట్లో ఓన్లీ లెవెల్సే వర్క్ అవుతాయి. ఆర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటారు, జోన్స్ కూడా అంటారు. సో లెవెల్స్ అని పిలుస్తాం మనకి మార్కెట్లో ఎక్కువ వాడేది పేరు. సో ఈ లెవెల్సే వర్క్ అవుతాయి అనమాట స్టాక్ మార్కెట్లో. ఎప్పుడైతే ఇండికేటర్స్ మీరైతే యూస్ చేయదు, ఇండికేటర్స్ యూస్ చేయాలంటే లాస్ ఉంటుంది. అండ్ ప్రైస్ యాక్షన్ కూడా మీరు యూస్ చేయదు, అది అందరికి తెలిసింది. ఇండికేటర్స్ ప్రైస్ యాక్షన్ మార్కెట్లో అందరికి తెలిసింది. ఒకరు బై చేస్తున్నారంటే లైక్ ఇండికేటర్ అందరికీ బై చూపిస్తుంది మార్కెట్లో. ఆబ్వియస్లీ 100 మంది ఉంటే ఒక ఇండికేటర్ పడితే అందరికీ బై చూపిస్తుంది. దాంట్లో సెల్ చేస్తే కనుక కదా మనకి లైక్ ఒక మార్కెట్లో ఒక మూమెంటం అనేది వచ్చేది. లైక్ బయర్ సెల్లర్స్ ఈక్వల్గా ఉంటేనే కదా, ఆర్ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటేనే కదా మనకి లైక్ ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేది. ఒకవేళ అందరు బయర్స్ ఉంటే మనకు సెల్లింగ్ ఎవరు చేస్తారు? సో అలా ఉంటుంది అనమాట ఇండికేటర్స్. ప్రైస్ యాక్షన్ కూడా అట్లాంటిది, మనకి ఈజీగా డిసైడ్ చేసుకోలేము. ఈ ప్రైస్ యాక్షన్ అనేది ప్యాటర్న్స్ బట్టి ఉంటాయి, క్యాండిల్స్టిక్ బట్టి ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫామ్ అయింది, ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్. సో పైకి వెళ్తుంది అనుకున్నాను, మనకి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే కిందికి వచ్చేస్తుంది అనమాట. ఇది ప్రైస్ యాక్షన్ అంటారు. ప్యాటర్న్స్ ఉంటాయి, కొన్ని ఇట్లా ఫామ్ ట్రయాంగిల్ అంటారు, కొన్ని లైక్ ఫ్లాగ్ అంటారు. అవన్నీ వర్కౌట్ అవ్వవు మార్కెట్లో. మీరు అవి డిసైడ్ చూస్తుంటే మీకు మార్కెట్లో ఎప్పుడైతే అది ట్రేడ్ చేయడానికి చూస్తుంటారో మార్కెట్ సర్రని పైకి వెళ్ళిపోతుంది. అది మనకి ఆ ప్యాటర్న్ ఫామ్ అవ్వడానికి అర్థం చేసుకొని టైం పడుతుంది అనమాట. అవి కూడా అంత యాక్యురేట్గా ఉండవు ప్యాటర్న్స్ అనేవి. ఓన్లీ లెవెల్సే వర్క్ అవుతాయి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇప్పుడు చూడండి, ఇంకా ఇది నిఫ్టీ. ఇక్కడ నేను ఆల్రెడీ ఈ లెవెల్స్ అనేది ఎప్పుడో గీసుకున్నాను. ఓకే, ఇవి లైక్ మేజర్ లెవెల్స్ అనమాట. ఇక్కడ రాగానే లైక్ యాక్యురేట్గా రియాక్ట్ అయ్యి కింద పడిపోయింది అనమాట. సో ఇట్లా మీ లెవెల్స్ అనేది చాలా యాక్యురేట్గా ఉండాలి. సో అప్పుడే మీరు స్టాక్ మార్కెట్లో సర్వైవ్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఈ లెవెల్ దగ్గర వచ్చింది, గ్రీన్ క్యాండిల్ పడింది, పైకి వెళ్ళిపోయింది. సో ఇట్లా ఇవి లైక్ మేజర్ లెవెల్స్ అంటారు. సో లైక్ పోన్ మీకు చెప్తాను ఎలా చేయాలనేది. సో ఇవి లెవెల్స్ అనమాట. సో దీన్ని బట్టి మీకు ట్రేడ్ చేయాలన్నమాట స్టాక్ మార్కెట్లో. ఓకే, సో దీన్ని బట్టి మీకు ఇప్పుడు ఈ లెవెల్ దగ్గర ఎంట్రీ అయ్యారు. నెక్స్ట్ ఈ లెవెల్ టార్గెట్ ఉంటుంది జనరలీ. ఓకే, బట్ ఈ లెవెల్ రీచ్ అవ్వాలని లైక్ 100% రూల్ లేదు. ఒకసారి 90% రీచ్ అవుతుంది, మిగతా 10% ఒక్కోసారి రీచ్ కాదు. సో అలాంటప్పుడు మార్కెట్ కింద పడుతూ ఉంటుంది. సో ఇట్లా కూడా ఉంటుంది అనమాట. ఇది చూడండి, పైకి వెళ్ళి కిందికి వచ్చి పడింది అనమాట. సో ఇట్లా ఉంటుంది అనమాట లెవెల్స్. కన్ఫ్యూజ్ చేస్తుంది మార్కెట్. ఓకే, సో ఓవరాల్ లెవెల్స్ అనేది మనకి హైయెస్ట్ ప్రాబిలిటీ అనమాట. ఇవనేది ఎవరు చెప్పరు మార్కెట్లో. ప్రతి యూట్యూబ్ ఛానల్ వెళ్తే మీకు లైక్ ఇండికేటర్స్ యూస్ చేస్తూ ఉంటారు, ఏవో చెప్తూ ఉంటారు హెడ్జింగ్ అని. అవన్నీ నమ్మకండి, ఓన్లీ లెవెల్స్తో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. మీ ట్రేడింగ్ స్టైల్ అనేది మారుతుంది, మీరు సక్సెస్ఫుల్గా ఉంటారు అనమాట మీకు ఫర్దర్గా ట్రేడింగ్ కెరీర్. ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్.